14 ఇచ్చుకొచ్చారు. ఈయన కంపేర్ చేయాల్సింది ఎవరితో? 14, 19, 19, 24. కానీ 19, 24 లెక్కలు చూపించలా. 19, 24 లెక్కలు చూపెడితే హత్యల కేసుల్లోనూ అత్యాచారాల కేసుల్లోనూ తక్కువ ఉన్నాయి, నేరాల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి ఇది చూపించలా. కానీ నేరాలు జరిగినాయి అని లెక్క చెప్పుకొచ్చారు. ఇదిగో లేకపోతే కోడెల శివప్రసాద్ ఎట్ట జరిగింది అట్ట జరిగింది. ప్రతి సంఘటన వెనకాల ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో నందిగం సురేష్ని చితకబాదారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చితకబాదారు. అట్లాంటివి ఎంతమంది మీద జరగలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. జగన్ని ఎయిర్పోర్ట్ నుంచి వెనక పంపించలేదా? పవన్ కళ్యాణ్ని అక్కడికి రానియకుండా చేయలేదా? జనసేన వాళ్ళని తీసుకెళ్లి వెనక్కి పంపించలేదా? ఇసుక దగ్గర ఎన్ని జరగలేదు అప్పుడు? కాబట్టి అప్పుడే అవన్నిటి అంటే చంద్రబాబు ఎక్స్పోజ్ చేసినంతగా మిగతా ఎవరికి చేత కాదు. బీజేపీ వాడికి చేత కాదు, జనసేన వాడికి చేత కాదు, తెలుగుదేశం వీళ్ళకి చేత కాదు, వైసీపీ వాళ్ళకు. ఇంకోటి వాళ్ళకున్న మీడియా స్థాయి పబ్లిసిటీ వీళ్ళకి చేత కాదు. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి భేషజము, అహంకారము, లేదా నేను తోపుని అన్న ఆలోచన కాసేపు పక్కన పెట్టి ముందు తను కూడా ఒక 4 పేపర్లు 4 ఛానళ్ళని పెంచి పోషించడం నేర్చుకోవాలి. ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయడం అన్నది మీడియా ద్వారానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. గత 30 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటిది. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ప్రొజెక్ట్